ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆయనకు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మంచి జరగాలని కోరుకుంటూ నారా భువనేశ్వర్ గారు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల వరకు విరాళాన్ని అన్నదాన క్యాంటీన్కు డొనేషన్ చేశారట. ఈరోజు అన్నదాన క్యాంటీన్లు ఉచితంగా పేదలకు భోజనం పంచాలని ఆమె ఆ విరాళాన్ని అందజేసినట్లు సమాచారం అందుతున్నది. ఎందుకంటే అన్నా క్యాంటీన్లలో 5 రూపాయలకే పేదవాడికి భోజనం అందించాలని చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రతి అభిమానికి మరియు ప్రజలకి కూడా తెలియాల్సింది ఏమిటంటే, చంద్రబాబు గారి పుట్టినరోజు సందర్భంగా అన్నాద క్యాంటీన్లకు విరాళాన్ని ప్రకటించడంలో ఎవరూ తప్పుపట్టట్లేదు. కానీ ఒక ముఖ్యమంత్రి పుట్టినరోజు అంటే ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రజలలో ముఖ్యంగా పేదవారు, ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళందరూ కూడా ఆ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక మంచి విషయం మనకి తెలియజేస్తారు, ఏదో ఒక శుభవార్త తెలియజేస్తారు అని చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేసే విషయం అందరికీ తెలిసింది. ఎందుకంటే 76 లక్షల విరాళాన్ని అన్నా క్యాంటీన్లకు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్నంతో బాధపడేవారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేరని మనం చెప్పుకోవాలి. అన్నం కావాలంటే ఎవరైనా కానీ సహాయం చేసే స్థితిలోనే ఈరోజు ఉన్నారు. ఒక సామాన్యుడు కూడా ఈరోజు ఆయన ఇంట్లో ఒక శుభకార్యం వచ్చిందంటే పేదవాళ్ళకు అన్నదానం చేస్తున్నారు. ఎక్కడ పేదవాడు కనపడినా వాళ్ళకి పార్సల్ తీసుకెళ్ళి ఇస్తున్నారు, భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, లేకపోతే ఇంకేదైనా కానీ. కానీ ఈరోజు పేదవాడు ఎవరూ కూడా రోడ్లో అడుక్కునే వాళ్ళైతే లేరు, డబ్బులు అడుక్కుంటున్నారు. డబ్బులు కావాలని అడుగుతున్నారే కానీ అన్నం కావాలని అడిగేవాడే లేడు. గత 6-7 సంవత్సరాలుగా కూడా అన్నం కావాలి, మాకు అన్నం పెట్టండి అనే అడుక్కునే భిక్షగాలను అసలు రాష్ట్రంలో చూడట్లేదు. మాకు డబ్బు ఇవ్వండి అంటున్నారు. డబ్బిస్తే నేరుగా ఎక్కడికి వెళ్తారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి కుటుంబం కూడా, ప్రతి పౌరులు కూడా పేదవాళ్ళకి సహాయం చేయటంలో అందరూ ముందుంటున్నారు. వాళ్ళ ఇళ్లలో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదట వాళ్ళే ఆ ప్యాకెట్లు తీసుకుని, బిర్యానీ ప్యాకెట్లు కావచ్చు, టిఫిన్ పార్సల్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు వితరణ కావచ్చు, ఇవన్నీ కూడా పేదవాళ్ళకు చేస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఉద్యోగస్తులైతే మాకేమన్నా ఒక డిఏ పెంచుతాడని కానీ, కాంట్రాక్ట్ కార్మికులు మమ్మల్ని ఏమన్నా రెగ్యులరైజ్ చేస్తారని కానీ, లేకపోతే మహిళలు మాకేమన్నా ఒక పథకాన్ని ఇస్తారని కానీ, నిరుద్యోగస్తులు మాకేమన్నా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాడని కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు అంటే ఏదో ఒక మంచి విషయం ప్రభుత్వం నుండి చేయాలి. కానీ అటువంటిదేది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా చేయకపోవటం చాలా చాలా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మన పుట్టినరోజు సందర్భంగా మనం ఒక మంచి చేయాలి అని ఆయనకు ఆలోచన కూడా రాకపోవడం బాధాకరం. చంద్రబాబు గారు ఇప్పటికైనా ఉద్యోగస్తుల గురించి, కాంట్రాక్ట్ కార్మికుల గురించి, మున్సిపాలిటీ లేబర్ గురించి, నగరాల్లో కానీ పట్టణాల్లో కానీ పారిశుద్ధ్య కార్మికుల గురించి ఆలోచించాలి. శుభదినం సందర్భంగా వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే కలకాలం కూడా గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అటువంటి పనులు, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేయకపోవటం అనేదే బాధాకరమైన విషయం. పుట్టినరోజు అని చెప్పుకుంటూ హడావుడులు చేసుకుంటూ అభిమానులు వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక వ్యక్తి కానీ ప్రజల గుండెల్లో నిలవాలంటే మాత్రం ఏదైనా స్థిరస్థాయిగా ఒక మంచి పని చేయాలి. ఆ పని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం తరఫున ప్రజలకు చేయట్లేదనే ఇటువంటి వీడియోలతో చంద్రబాబు గారిని ప్రశ్నిస్తున్నాం. మరి మీరు
మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ చంద్రబాబు గారికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా విషెస్ కూడా తెలియజేయండి.